హాయ్ అండి. ఈరోజు పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ వెరిఫికేషన్కి చాలామంది జిరాక్స్ కాపీస్ పట్టుకుని వచ్చేస్తున్నారండి. ఎలా తీసుకుని వస్తే వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేస్తారండి. దయచేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలండి. ఆ ఒరిజినల్స్ ఏమేంటి అంటే అండి, ఫీజు కట్టిన రిసిప్ట్ ఉంటుందండి. అంటే మీ ఊరి దగ్గరలో మీ సేవ కానీ నెట్ సెంటర్లో కానీ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్కి ఫీజు కట్టాలండి మీ క్యాస్ట్ బట్టి. ఆ రిసిప్ట్ ఒకటి, దాంతోపాటు పాలిటెక్నిక్ హాల్ టికెట్ అండి, పాలిసెట్ రాసినటువంటి ర్యాంక్ కార్డు, అలాగే దాంతోపాటు ఎస్ఎస్సి మార్క్ లిస్టు, అలాగే 10th క్లాస్ టీసీ ఇస్తారండి. మీ పేరు మీద ఉంది, ఒరిజినల్ తీసుకురావాలండి. చాలామంది ఇది కూడా జిరాక్స్ తీసుకొస్తున్నారు. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలండి. 4th నుంచి 5th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. వాటితో పాటు ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటేనే, ఒరిజినల్స్ ఉంటేనే వీళ్ళు వెరిఫై చేస్తారండి. అలాగే స్టూడెంట్ ఆధార్, పేరెంట్ ఆధార్స్ కూడా తీసుకురండి. మీరు అలాగే స్టూడెంట్ పెన్ను కూడా తెచ్చుకోవట్లేదు. మినిమం కామన్ సెన్స్ ఎక్కడికైనా వచ్చినప్పుడు, ఏదైనా కాలేజీకి కానీ క్యాంపస్ కానీ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు పెన్ అనేది కంపల్సరీ ఉండాలి. పెన్ తీసుకురావాలండి. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోనండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా కంపల్సరీ తెచ్చుకోండి. ఇవన్నీ 2 సెట్స్ జిరాక్స్ కంపల్సరీ తెచ్చుకోండి. మీ పేరెంట్స్ సైన్ ఉండాలి కాబట్టి పేరెంట్ ఎవరికైనా తీసుకురండి. ఒకవేళ ఎవరైనా ఇన్కమ్ క్యాస్ట్ లాంటివి ఇంకా అప్లై చేసి మీ సేవ నుంచి రాకపోతే అవి కాలేజీలో సబ్మిట్ చేయొచ్చండి. అవి పెండింగ్ పెడతారు. మీరు అప్లై చేసినటువంటి రిసిప్ట్ మాత్రం తీసుకురండి. ఒకవేళ ఇన్కమ్ మీ దగ్గర లేకపోతే వైట్ రేషన్ కార్డు తీసుకుని రండి. అంతవరకు పెండింగ్ పెడతారు. తర్వాత